హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను దిల్ రాజు బ్యానర్లో విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ల కొత్త సినిమా ఘనంగా ప్రారంభమైంది. పెళ్లైన హీరోయిన్ కీర్తి, ఎంగేజ్మెంట్ అయిన హీరో విజయ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై, వారి కాంబినేషన్పై సోషల్ మీడియాలో భారీ చర్చ మొదలైంది. ఇది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. చాలా రోజుల తర్వాత దిల్ రాజు బ్యానర్లో సినిమా స్టార్ట్ అయింది. దిల్ రాజు ఈ ఏడాది 3 సినిమాలు చేస్తే 2 సినిమాలు అత్యంత భారీ డిజాస్టర్ అయ్యాయి. వీటి తర్వాత దిల్ రాజు నిర్మించే సినిమా ఒక్కటి కూడా సెట్పై లేదు. ఆ గ్యాప్ తర్వాత ఇప్పుడు 59గా రౌడీ హీరో విజయ్ దేవరకొండ మూవీ వస్తుంది. ఈ రోజు ఈ మూవీ పూజా కార్యక్రమాలతో గ్రాండ్గా స్టార్ట్ అయింది. ఈ పూజ తర్వాత ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. కింగ్డమ్ మూవీ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరో 2 భారీ సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి దిల్ రాజు బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఈ రోజు మార్నింగ్ పూజా కార్యక్రమాలతో మూవీ స్టార్ట్ అయింది. ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ ఫోటోల్లో హీరో విజయ్ దేవరకొండ పక్కన మహానటి కీర్తి సురేష్ కనిపించింది. కీర్తి సురేష్కు పెళ్లి తర్వాత నటిస్తున్న ఫస్ట్ తెలుగు మూవీ ఇది. అలాగే ఇటీవల సీక్రెట్గా హీరోయిన్ రష్మిక మందన్నాతో ఎంగేజ్మెంట్ చేసుకున్న విజయ్ దేవరకొండకు కూడా ఇది ఎంగేజ్మెంట్ తర్వాత ఇదే మొదటి సినిమా పూజా కార్యక్రమం. అలా పెళ్లైన హీరోయిన్ ఎంగేజ్మెంట్ అయిన హీరో ఒకే సినిమాలో నటించడం, వారి ఫోటోలు వైరల్ అవ్వడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇది యాదృచ్ఛికంగా అయినా ఇద్దరు కమిటెడ్ హీరో, హీరోయిన్లు ఒక సినిమాలో రొమాన్స్ చేయబోతున్నారు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారిపోయింది. పైగా విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ కాంబో చాలా ఫ్రెష్. ఇప్పటి వరకు ఈ ఇద్దరు కలిసి సినిమా చేయలేదు. కీర్తి సురేష్ నటించిన మహానటి మూవీలో విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్ చేశాడు. దాంట్లో విజయ్కి జంటగా సమంత నటించిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఏది ఏమైనా ఈ కమిటెడ్ జంట ఈ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించడం అనేది సోషల్ మీడియాలో, సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయితే అయింది. వారి ఇద్దరి ఫోటోలు పక్క పక్కన పెట్టి తెగ షేర్ చేస్తున్నారు నెటిజన్లు. కాగా విజయ్ దేవరకొండ దీంతో పాటు మరో సినిమా కూడా చేస్తున్నాడు. శ్యామ్ సింగరాయ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాయంతో ఉంది. వీరి కాంబినేషన్లో ఇప్పటికే టాక్సీవాలా మూవీ వచ్చింది. ఇప్పుడు 13గా మరో సినిమా చేస్తున్నారు. బ్రిటిష్ కాలంలో రాయలసీమ నేపథ్యంతో ఈ సినిమా ఉండబోతుందట. దీన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. దీంట్లో విజయ్ దేవరకొండ ప్రేయసి, ఇటీవల సీక్రెట్గా ఎంగేజ్మెంట్ జరిగింది అంటున్న రష్మిక మందన్నానే హీరోయిన్. ఈ మూవీ స్టార్ట్ సంవత్సరం పైనే అవుతుంది. ఇది పట్టాలపైన ఉన్నప్పుడే దిల్ రాజు బ్యానర్లో సినిమా స్టార్ట్ చేశాడు విజయ్. దీనికి రౌడీ జనార్దన అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు కొన్ని రోజుల క్రితమే నిర్మాత దిల్ రాజు చెప్పాడు. ఇది కూడా రాయలసీమ నేపథ్యంలోనే ఉంటుందట. విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్లు ఒకే సినిమాలో నటించడం యాదృచ్ఛికం అయినప్పటికీ, ఇది సోషల్ మీడియాలో పెద్ద సంచలనం సృష్టించింది. ఈ కమిటెడ్ జంట వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.